సో మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి పంట పెట్టుబడికి 11 విడతలుగా సాయం. ప్రతి సీజన్లో రైతులు ఎదుర్కొంటున్న పెట్టుబడి కష్టాలు తీర్చేందుకు గతంలో కేసీఆర్ సర్కార్ రైతు బంధును తెచ్చింది. 2018 మే 10న ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 11 విడతలు వేశారు. అయితే ఇప్పుడు 12వ విడత చూసుకున్నట్లయితే 12వ విడత కింద ప్రజెంట్ రేవంత్ రెడ్డి సర్కార్ ఈ పథకానికి సంబంధించి పెట్టుబడి సాయాన్ని అయితే రిలీజ్ చేయాలని నిర్ణయించింది. చాలామంది రైతులకు విడుదల చేయడం కూడా జరిగింది. అయితే అధికారిక లెక్కల ప్రకారం చూస్తే 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రైతులకు సంబంధించిన నిధులు అయితే విడుదలైనవి అనమాట. అయితే వాస్తవంగా ఈ రైతు బంధు పెట్టుబడి సాయం అనేది రైతు భరోసాతో పేరుతో పిలుస్తున్నారు. పిలిచి దానికి సంబంధించి 15,000 అయితే ఇస్తానని చెప్పారు. మొత్తంగా 7,500 అనేది ఒక సీజన్లో ఒక్కొక్క సీజన్కి 7,500 చొప్పున ఎకరాకైతే ఇస్తామని చెప్పారు. కానీ వాస్తవంగా చూసుకుంటే 5,000 అయితే ఇవ్వడం జరిగింది. సో రైతులకు ఇవ్వాల్సిన 15,000 కాకుండా పాత విధానంగా ఇవ్వడంతో రైతులందరూ కూడా ఒక్కసారిగా మళ్ళీ షాక్ తిన్నారన్నమాట. అయితే ప్రభుత్వం తొందరలోనే దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేసి తొందరలోనే సో డబ్బులు అయితే పెంచి వేస్తామని చెప్పేసి చెప్తుంది. సో చూడాలి మరి దీనికి సంబంధించి అప్డేట్ రాగానే వీడియో రూపంలో మీకు అందిస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని